నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అభివృద్ధికి చాలా ఒక బ్లూ ప్రింట్ లెక్క తయారు చేశారండి. ఎందుకంటే రాయలసీమలో సాగునీటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రైతులకు ఎలా నీరు అందాలి ఏమనేది కూడా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ప్రత్యేక దృష్టి పెట్టారండి. ఎందుకంటే రాయలసీమ అభివృద్ధికి తన ఏ ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఏమనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమపై అభివృద్ధికి ప్రత్యేక బ్లూ ప్రింట్ ఉందని, ఏ జిల్లాకి ఏం చేయాలనే అంశంపై స్పష్టత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారండి. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మంగళవారం కృష్ణమ్మకు పూజలు చేసి సారే సమర్పించి 4 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు. అనంతరం సున్ని సెంటర్లోని ప్రాజెక్టు ఉన్నత పాఠశాల మైదానంలో జలహారతి పేరిట నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎగువ రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తూ ఉండడంతో జూలైలోనే శ్రీశైలం డ్యాం నింపడం సంతోషకరం. కృష్ణా పరివాహక ప్రాంతం కలకలలాడితే పరిస్థితి వచ్చింది. శ్రీశైలం రాగానే మల్లికార్జున స్వామికి ప్రత్యేక ప్రార్థనలు చేశానని, రాయలసీమ రతనాలసీమ కావాలని ప్రార్థించానని, దేవుళ్లకు ఎంత పవిత్రంగా ప్రార్థిస్తామో శ్రీశైలం జలాశయం నుంచి వచ్చే నీటిని అంతే పవిత్రంగా పూజించాలి. అప్పుడే రైతుల కష్టాలు సమస్యలు తీరుతాయి. మసీదులు, చర్చిలు, దేవాలయాలు ఉండొచ్చు, కానీ అందరికీ అవసరమయ్యే జలయాలే ఆధునిక దేవాలయాలు. దురదృష్టం కొద్దీ 5 ఏళ్ళు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. దాని పేరు కూడా చెప్పను. 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశ సాగునీటి ప్రాజెక్టుల కోసం 68,000 కోట్లు ఖర్చు పెడితే ఆ పార్టీ కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టింది. మొత్తం జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోదని మాట్లాడారండి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారంటే, రాయలసీమలో ఏ జిల్లాలకి ఎలా నీళ్లు పండించాలి, ఎలా చేయాలి అనేది కూడా చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, దేవాలయాలు ఉండొచ్చు, గుళ్ళు మసీదులు ఉండొచ్చు, చర్చిలు ఉండొచ్చు, కానీ అందరికీ ఉపయోగపడేది నీళ్ళు. ఆ నీళ్లను మనం ఎంత పవిత్రంగా చూసుకుంటే రైతులకు అంత విధంగా వెళ్తాయి. మేము 2014 నుంచి 2019 వరకు 68,000 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ 2,000 కోట్లు మాటే ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టిందని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3,850 కోట్లు ఖర్చు పెట్టి 40 టీఎంసీలు నీరు రాయలసీమకు ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామనేది కూడా చేశారండి. 11న పంపులు ప్రారంభిస్తాం. 15వ తేదీ జీడిపల్లికి నీళ్లు తీసుకెళ్తాం. అక్కడ నుంచి ఈ నెల 30 నాటికి మదనపల్లి, కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్తాం. ప్రత్యేక రాయలసీమ ఒకప్పటి రాయలసీమ కాదు, జాతీయ రాష్ట్ర రహదారులను పూర్తి చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. సీఎంలో సాగునీటి విషయంలో తెలుగుదేశానికి పేటెంట్ ఉంటుంది. తెలుగు గంగ, పోతిరెడ్డిపాడు, గాలేరు నగిరి, అంద్రీనవ తదితరులని ఎవరి ఆయంలో ప్రారంభమయ్యో గుర్తు చేసుకోవాలి. గత పాలకులు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారండి. రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం కట్టుబడి ఉంది. ఈ ప్రాజెక్టులు చూసుకుంటే తెలుగు గంగ కానీ, పోతిరెడ్డిపాడు, గాలేరు నగిరి, అంద్రీనవ ఇవన్నీ మా ప్రభుత్వ ఆయంలోనే మేము ఓపెన్ చేశాము. కాబట్టి రాయలసీమ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే రాయలసీమలో ఎంతోమంది సీఎంలు ప్రతి ఒక్కరూ రాయలసీమ నుంచి ఎక్కువ పరిపాలించారు, కానీ రాయలసీమ ఇప్పటికీ వెనుకబడి ఉంది. మళ్ళీ వస్తున్నారు, చేస్తున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, కానీ రాయలసీమ ఇప్పటికీ అలాగే ఉంది. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతమే అంటున్నారు రాయలసీమ. కాబట్టి ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రాయలసీమకు మంచి చేయాలని, రాయలసీమలో జిల్లాలో డెవలప్మెంట్ కోరుకోవాలని, రాయలసీమలో ఉద్యోగాలు లేక బయటికి వెళుతున్నారు. కాబట్టి రాయలసీమ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని అనేది కూడా చూడాలండి. ఎందుకంటే రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు,
మంచి డెవలప్మెంట్ ప్రాంతము, అన్ని వనరులు ఉన్నాయి. కానీ అక్కడ వనరులని తీసుకుపోయి బయట జిల్లాలకు డెవలప్ చేస్తున్నారు కానీ రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదు. తిరుపతిలో ఉండే ఆదాయాన్ని కూడా రాష్ట్రమంతా పంచుతున్నారు కానీ రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని రాయలసీమ ప్రజలకు పంచట్లేదు. కాబట్టి రాయలసీమను ప్రతి ఒక్కరు ఆదుకోవాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళంటూ ఎటు రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ అభివృద్ధి చెందేటిగా చూడాలనేది మనం చూడాలండి. కాబట్టి ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అన్నీ కూడా మంచిగా చూడాలండి. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడినారంటే, రాయలసీమ ఎవరు కాపాడలేరని, అది రాయలసీమగా మారుతుందని గతంలో అందరూ మాట్లాడారని, కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని, సీమ గతిని స్థితిని భవిష్యత్తును మార్చడానికి రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు. రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాయలసీమలో ఒకప్పుడు రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రెలు తినేవాళ్ళము. ఎన్టీఆర్ 2 రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన తర్వాత అందరూ తెల్లగా ఉండే భోజనం తినడం సామాజిక హోదాగా మారింది. బియ్యం కారణంగా అందరూ మధుమేహ బాధితులుగా మారుతున్నారు. చిన్న వయసులోనే బీపీ, ఇతర అనారోగ్యాలకు గురవుతున్నారు. మళ్ళీ ప్రపంచమంతా సిరుధాన్యాల వైపు మల్లుతున్నారు. పండ్లు, కూరగాయలు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఆయా పండ్లు అత్యధికంగా పండే ప్రాంతం రాయలసీమ అని సీఎం గుర్తు చేశారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. రాయలసీమలో అన్నీ ఉన్నాయి, కానీ దీనికి ఎవరు 5 ఏళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము రాయలసీమను అభివృద్ధిగా తీసుకెళ్తాము అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇచ్చినందుకు పిల్లలు, తల్లులు ఎంతో ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నవ్వుముఖం కనపడలేదు. నేటి పాలకులు నవ్వితే కొట్టారు, మేము నవ్విస్తూ పాలన చేస్తున్నాం అని చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారండి. ఇంకా ఈ కార్యక్రమానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, నిమ్మల రామానాయుడు, ఎంపీ బైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా డ్యాము నుంచి నీటిని విడుదలయ్యే దృశ్యాలను తిలకించారు. ఇది చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమ్మవార్ల చిత్రపటం అందజేస్తున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్, దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రమోహన్, చిత్రంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారండి. ఇంకా చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో నిన్న శ్రీశైలం డ్యామ్ గేట్లు వదిలి జలహారతి ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. ఈ సమావేశంలో ఇంకా చాలామంది ఉన్నారండి. జి ఆదినారాయణ రెడ్డి, కేసీ కాలువ డీసీ చైర్మన్ రామలింగారెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మంత్రి రామానాయుడు, ఎంపీ శబరి, మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అఖిలప్రియ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను. రాయలసీమ అభివృద్ధికి ఎంతో రతనాల సీమగా ఒకప్పుడు ఉండేది. తర్వాత 5 ఏళ్ళు వచ్చిన వైసీపీ దాన్ని అడ్డదడ్డంగా చేసి రాయలసీమను పట్టించుకోలేదు. మీనొచ్చి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, రాయలసీమలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులన్నీ మేము డెవలప్ చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. రాయలసీమ ఎంతమంది నాయకులు వచ్చినా అభివృద్ధి చెందుతుందో చెల్లదో రాయలసీమ ప్రత్యేక దృష్టి పెట్టాలనేది రాయలసీమ ప్రజలందరూ కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.